ఒక లారీని తప్పించబోయి ఇద్దరు స్పాట్లోనే మరణించారు కారులో వెళ్తూ. సో ఒక ఎర్టిగా కార్ జగ్గయ్యపేట హైవే పైన ప్రయాణిస్తోంది. ఈ కారు ఒక లారీ ఎదురుగా వస్తూ ఉంటే ఆ లారీని తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సో మృతుల పేర్లు తొర్లపాటి తులసి అండ్ శశికుమార్గా తెలుస్తోంది. సో శశికుమార్ క్యాన్సర్ వారితో బాధపడుతూ ఉండగా ఆయన ట్రీట్మెంట్ కోసమని వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్గా కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జగ్గంపేట హైవే పైన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ కారులో ఇద్దరు స్పాట్లో మరణించారు. మరో ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. తుర్లపాటి తులసి అండ్ శశికుమార్కి కొంత అనారోగ్య సమస్య బారిన పడడంతో ఆయనకి ట్రీట్మెంట్ కోసం అని వైజాగ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జును చేపిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎదురుగా వచ్చినటువంటి లారీని తప్పించబోవడమే ఈ కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో అటు అది సింగిల్ లైన్ హైవే మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. సో 2 లైన్ హైవే అది. సో ఎదురుగా వచ్చినటువంటి లారీని వేరే ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతున్న క్రమంలో లారీని గమనించి ఒకసారిగా దాన్ని తప్పించబోవడంతోనే ఈ డివైడర్ ఢీకొట్టింది. సో ముందు భాగం పూర్తిగా నుజ్జును జోయిపోవడం, ఆ తర్వాత ఈ సంఘటనలో ఆ కారులో ఆ సమయానికి 5గురు ప్రయాణిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి కొంత సీరియస్గా ఉంటే ఇద్దరు మాత్రం స్పాట్లో మరణించారు. ఒకసారి ఆర్టీవీతో ఆ బంధువులు అంటే ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వారి బంధువులు అక్కడ చూసినటువంటి స్థానికులు కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. వెల్సేర్ నుంచి వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎందుకు బాగోలేదని వెళ్ళే దారిలో గండపల్లి దారిలో కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అయింది. చనిపోయింది మా అన్నయ్య మా అమ్మ. రైట్, అక్కడ ఆ సంఘటనలో ఇక్కడ మొన్నక ఆర్టీవీతో మాట్లాడుతున్న వ్యక్తి శశికుమార్ తమ్ముడు. ఆయన మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగింది, ఒక లారీని తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టాము. ఈ క్రమంలో యాక్సిడెంట్లో ఇద్దరు మరణించారు, మా అమ్మ మా అన్నయ్య ఇద్దరు మరణించారనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ప్రకాష్, సో ప్రజెంట్ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఆ సంఘటనలో ఆ కారులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, ఏ టైంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది? మనోజ్, ప్రధానంగా కాకినాడ జిల్లా జాతీయ రహదారి జగ్గంపేట జాతీయ రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది చెప్పాలి. ఈ యొక్క ప్రమాదం మనం ప్రధానంగా చూసుకుంటే ఉదయంకాల సమయంలో అలాగే సరిగ్గా మరికొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలోనే అలాగే ఒక కారును ఏదైతే ఆ ఎదురుగా వెళ్తున్నటువంటి లారీని తప్పించబోయి అదుపు తప్పి ఒక డివైడర్ ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. కారు ఆ ఇర్టిగా కారులో మొత్తం ఏదైతే ఆత్రేయపురం మండలం ఏదైతే వేచేర్ల గ్రామం నుంచి విశాఖపట్నం అయితే ఆ యొక్క ఏదైతే తమ కుమారుడు ట్రీట్మెంట్ కోసం అయితే కారులో వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. కారులో ఆ సమయంలో 5గురు ప్రయాణం చేస్తున్నారు. 5గురు కూడా అందులో సంఘటన స్థలంలోనే తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి తులసి అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే ఆ దారిలో మార్గ మధ్యలో ఎవరైతే శశికుమార్ ఎవరైతే ఉన్నారో శశికుమార్ కూడా అతను మార్గ మధ్యలోనే హాస్పిటల్ తరలిస్తున్న నేపథ్యంలో అతను కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరొక ముగ్గురికి అయితే తీవ్ర గాయాలైన నేపథ్యంలోనే ఆ గండేపల్లి పోలీసులు ఉటావుటిన సంఘటనా స్థలంకి అయితే చేరుకుని గాయపడిన వారిని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు ఉదయాన్నే వీళ్ళంతా కూడా తెల్లవారుజాముని బయలుదేరారు. ఏదైతే ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి వెలిచేరు గ్రామం నుంచి వీళ్ళంతా కూడా బయలుదేరారు. అందులో ప్రధానంగా మృతి చెందిన వారిలో ఎవరైతే ఉన్నారో తల్లి తొర్లపాటి తులసి, కొడుకు శశికుమార్ అయితే 27 సంవత్సరాలు. అలాగే శశికుమార్ గత కొన్నాళ్ళ నుంచి కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తనకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నిమిత్తం విశాఖలోని క్యాన్సర్ ఆసుపత్రికి అయితే ఈ రోజు ఉదయాన్నే బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా గండేపల్లి శివారు పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి ఈ కారు ఒక్కసారిగా ఆ లారీని ఓవర్ ట్రాక్ చేయబోయి ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టిన నేపథ్యంలోనే సంఘటన స్థలంలోనే అలాగే శశికుమార్ తో పాటు తల్లి కూడా మృతి చెందిన నేపథ్యంలోనే అందులో డ్రైవింగ్ చేస్తున్న మరో కుమారుడు ఎవరైతే ఉన్నారో మరొక కుమారుడు చిన్న కుమారుడు ఆ కుమారుడే మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ సమయంలోనే కారు ఓవర్ ట్రాక్ చేసే సమయంలో లారీని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టిన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ
చూసుకుంటే ఒక కుమారుడు తన తులసి ఎవరైతే ఉన్నారో తల్లి తన కుమారుడి ట్రీట్మెంట్ ప్రకాష్, రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్తూ ఉన్నాయి అంటే ఎదురుగా వచ్చినటువంటి లారీని తప్పించబోయేటువంటి వార్త తెలుస్తున్న నేపథ్యంలో మధ్యలో డివైడర్ కూడా ఉంది. సో అంటే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయారా, ఎదురుగా వచ్చిన రాంగ్ రూట్ లో వచ్చిందా లారీ? అది మన జాతీయ రహదారి రెండు వైపులా మనకి 4-వే ఉంటుంది. అలాగే అది మనకి చూసుకుంటే అది వెనక నుంచి అంటే లారీ ఫాస్ట్ గా వెళ్తుంది. లారీ వెనక నుంచి తను ఓవర్టేక్ చేయబోతుంటే మరొక వాహనం ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటువైపుకి తను లెఫ్ట్ సైడ్ తీసుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ డివైడర్ మీదకి వెళ్ళిపోవడం, ఎదర పార్ట్ అంతా కూడా నుంచి అవడం కాకుండా ఎదర భాగంలో శశికుమార్ కూర్చున్నారు, వెనక భాగంలో తల్లి కూర్చుంది, తల్లి తులసి కూర్చుంది. తలిసే వెంటనే ఆ సంఘటన స్థలంలో చనిపోయారు. ఎదురుగా ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ అతను కూడా క్యాన్సర్ తో గత కొన్నాళ్ళ నుంచి కూడా బాధపడుతున్నటువంటి శశికుమార్ ఎదురు భాగంలో కూర్చున్నారు. ఆ క్షమంలోనే డివైడర్ ఒక్కసారిగా కొట్టిన నేపథ్యంలోనే అక్కడ తనకు కూడా తీవ్ర గాయాలు అవడమే కాకుండా మార్గ మధ్యలోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటన దురదృష్టకరమైన ఘటన జరగడంతో ఒకే కుటుంబానికి చెందినటువంటి తండ్రి అలాగే తల్లి అలాగే కొడుకు కుమారుడు ఎవరైతే శశికుమార్ ఇద్దరు కూడా చనిపోవడంతో వేచెర్ల గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం గండేపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకంతా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ గా కూడా వైద్యులు అయితే చెప్పుకొస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా కాకినాడ జిల్లా జగ్గంపేట హైవే దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. సో వైజాగ్కి శశికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ట్రీట్మెంట్ కోసమని వైజాగ్ వెళ్తూ ఉండగా జగ్గంపేట హైవే పైన ఒక లారీ ఎదురుగా వెళ్తోంది. సో ఎదురుగా వెళ్ళేటువంటి లారీని వేగంగా వచ్చినటువంటి కార్ తప్పించబోయి డివైడర్ ఢీ కొట్టింది. డివైడర్ ఢీ కొట్టడంతో ఆ సంఘటనలో అటు తల్లి కొడుకు ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. శశికుమార్ అండ్ తులసి ఇద్దరు స్పాట్లో మరణిస్తే మరో ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే కార్ నడుపుతున్న వ్యక్తి శశికుమార్ తమ్ముడు. సో తల్లి అండ్ అన్న మరణంతో ఒక్కసారిగా శశికుమార్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవీతో కూడా ఇందాక మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. సో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సంఘటనలకు ప్రధాన కారణం పొగమంచే. సో ఒక్కసారి గమనించండి, పొగమంచు ఉందనంటే ప్రయాణాన్ని నిలిపివేసుకోండి. విజిబిలిటీ తక్కువగా ఉంటుంది, కేవలం 20 మీటర్స్ విజిబిలిటీయే. ఎందుకంటే ఎక్కువగా ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చినటువంటి వాహనాలు కానీ ఎదురుగా వెళ్తున్న వాహనాలు కానీ గమనించకపోవచ్చు. సో కొన్ని బేసిక్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు అన్నిటికీ కూడా ఈ పొగమంచు కారణమవుతుంది. కాబట్టి ఒక రెండు విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. హై బీమ్ ఆన్ చేయకండి. మీరు లైట్స్ వేసే సమయంలో హై బీమ్ కనుక ఆన్ చేస్తే అది ముందుగా ఉన్నటువంటి ఆ పొగమంచుకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయి మన కళ్ళపై పడిపోతుంది, అంతేగాని దానివల్ల ఉపయోగం ఉండదు. సో లో బీమ్లో వెళ్ళండి, బీమ్ లైట్స్లో వెళ్ళండి. ఆ తర్వాత పార్కింగ్ లైట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చేయకండి. పార్కింగ్ లైట్స్ ఆన్ చేయడం మూలంగా వెనకాల వచ్చే వాహనానికి మీరు నిలిపివేశారా రన్నింగ్లో ఉన్నారో అర్థం కాదు. సో పార్కింగ్ లైట్స్ ఉపయోగించకండి. సో లో బీమ్లో వెళ్ళండి. ఫాగ్ లైట్స్ తప్పనిసరిగా ఆన్ చేసి పెట్టండి. విండ్షీల్డ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. సో కొంత పొగ మంచుని నివారించడం కోసం ఇవన్నీ చిన్న బేసిక్ టిప్స్. కానీ మెయిన్లీ మీరు వెళ్ళకపోవడమే బెటర్. సో 6 తర్వాత కొంత ఈ పొగమంచు తగ్గిన తర్వాత ప్రయాణం చేస్తే బెటర్. కానీ రాత్రి సమయాల్లో ప్రయాణం మొత్తం కూడా దాదాపుగా ఈ వింటర్ సీజన్ మొత్తం అయిపోయే వరకు కూడా నిలిపివేస్తే బెటర్, లేదంటే ఇటువంటి ప్రమాదాలు మరింతగా జరిగే అవకాశం ఉంది. సో ఈరోజు తెల్లవారుజామునే మనం చూసాం ఢిల్లీ ఆగ్రా హైవే పైన ఉత్తరప్రదేశ్ మధుర ప్రాంతంలో 4 బస్సులు ఈ పొగమంచు కారణంగానే కనీసం తెలియక ఒకదాన్నొక ఢీ కొట్టి మంటల్లో అగ్నికి ఆహుతైపోయాయి. 5గురు మరణించారు. ఇక్కడ కూడా దాదాపుగా అదే సమస్య పోలింది. సో పొగమంచు కారణంగా ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనం గుర్తించలేక వెంటనే ఆపలేక దాన్ని అదుపు తప్పి కారును డివైడర్ ఢీ కొట్టడంతో 2 మరణించారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పొగమంచు ఉందనంటే ప్రయాణం నిలిపివేసుకోండి. రాత్రి సమయాల్లో ప్రయాణించకపోవడమే ఉత్తమం.